నమస్కారం ప్రజలారా, మన పార్టీకు విడుదల రజని రాజీనామా చేయబోతా ఉండదా? దేనికి విడుదల రజని ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ఏంది వ్యవహారం? అసలు చిలకలూరుపేటలో మన వైసీపీ పార్టీ రాజకీయం ఏ విధంగా ఉండదు? ఆమెను ఎందుకు చిలకలూరుపేట అటు గుంటూరు ఇప్పుడు మళ్ళీ రేపల్లికి పంపిస్తున్నారు? ఏంది విషయం అనే దాని మీద ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ప్రజలారా. ఇకపోతే విడుదల రజని రాజకీయంగా పైకి తీసుకువచ్చినటువంటి వ్యక్తి పత్తిపాటి పుల్లారావు రాజకీయంగా ఆమెను పైకి తీసుకొని వచ్చినాడు. ఆ తర్వాత ఆమె టికెట్ అడగటం లేదని చెప్పడం, ఆ తర్వాత ఆ యొక్క మన దగ్గరికి రావడం, మన వైసీపీలోకి రావడం, పార్టీ టికెట్ ఇవ్వడం, 151 మంది ఏ విధంగా అయితే మన పార్టీలో గాల్లో కొట్టుకోవచ్చినారో అదే గాల్లో ఈంగడ కొట్టుకోరావడం అట్లా జరిగింది విషయం అంతా కూడా. ఆ తర్వాత సోషల్ మీడియాలోనూ అదేవిధంగా మీడియాలోనూ అదేవిధంగా రాజకీయాల్లోనూ కొద్దిగా చురుగ్గా కొద్దిగా జ్ఞానం, బయట దేశాల్లో ఉద్యోగం చేసినటువంటి వ్యక్తిగా ఆమె రాజకీయాన్ని అందిపుచ్చుకొని 2.5 సంవత్సరానికి మంత్రి పదవి కూడా దక్కించుకునింది. రాష్ట్ర రాజకీయాల్లో ఏలు పెట్టే స్థాయికి వెళ్ళిపోయింది. ఇదంతా ఏంది కథ వ్యవహారం అనేది పక్కన పెడితే, ఆ తరువాత మంత్రిగా ఉన్నప్పుడు ఈమె శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు చిలకలూరుపేట నియోజకవర్గంలో చేయని అవినీతి అంటూ లేదు, ఏలు పెట్టని పన్ను అంటూ లేదు. ప్రతి ఒక్క పనిలోనూ కూడా దందాలు, ప్రతి ఒక్క పనిలోనూ కూడా ఈమెకు ముడుపులు అందాలా. ఎవరైనా సరే, అది ఏ కాంట్రాక్టర్ అయినా సరే, వెల్చరేసేవాడైనా సరే, క్రషర్లు స్టోన్ క్రషర్లు ఉండేవాడైనా సరే, మైనింగ్ అయినా సరే, ఎవడైనా కూడా మన రజనీ గారి మరిది ఎవరైతే ఉన్నాడో గోపి అనేటువంటి వ్యక్తి, గోపియే కదరా ఆయనకు కప్పం కట్టాల. ఈమె డైరెక్ట్గా దిగకుండా ఈయన పిఏతో ఈ వ్యవహారాలన్నీ కూడా జరిపిస్తూ ఉండేది. ఇది మన పార్టీకు, మన అన్నకు, అధిష్టానానికి, మరీ ముఖ్యంగా మిల్లెట్ చేరింది. మళ్ళీ మిల్లెట్ ఏం చేశారు? గుంటూరుకు పంపించారు. సరే, ఈ ఊర్లో ఉండే చెత్త ఎత్తుకొని పోయి పక్క ఊర్లో వేసే బంగారం ఏం కాదురా, అది చెత్తేరా స్వామి అని నేను గతంలో చాలాసార్లు కూడా మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళకి చెప్పిన. ఇవి మీరు చూసుకుంటే ఎన్నికల ముందు కూడా మీరు ఈ నియోజకవర్గం నుంచి తీసుకొని ఇంకొక నియోజకవర్గంలో వేస్తున్నారు, ఇది మనకేం ఉపయోగం ఏమీ లేదు, కాకుండా ఉంటే మనం చిత్తుగా పోతామని చెప్పి నేను చెప్పిన. మీరు కానీ మార్చినారు. అందులో భాగంగా చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ కూడా ఓడిపోయింది. మళ్ళీ గుంటూరు నుంచి మళ్ళీ చిలకలూరుపేటకు పంపించినాడు. మరి చిలకలూరుపేటలో మరి అంటే అక్కడ ఉండేటువంటి ప్రజానికం అందరూ ఏమైనా చూసినా ఉన్నాయన్నా 5 సంవత్సరాల పాటు ఇక మాకు వద్దని ఏమన్నా కింద ఉండేటువంటి కింది స్థాయి కార్యకర్తలు ఏమన్నా మన అధిష్టానానికి, మన జగనానికి ఏమన్నా తెలియజేసినారా? లేదు అనేటువంటి వేరే ఇతర ఏమన్నా కారణాలతో ఈయన రేపల్లికి పంపించాడు. మళ్ళా ఇప్పుడు నేను రేపల్లికి పోను, నా ఊరు చిలకలూరుపేట, నేను చిలకలూరుపేట నుంచి నేను నెగ్గగలను, నా పునాదులు అంటే ఈమె చెట్లు పెంచేది ఎక్కువ కదా, ఈమె నా చెట్టు అక్కడే ఉన్నది, నా వేర్లు అక్కడే ఉన్నాయి, నా మొదలు ఆడే ఉన్నది, నా కాండాలు ఆడే ఉన్నాయి అన్నిట్టు చిలకలూరుపేటను నేను వదిలిపెట్టి పోను అని చెప్పి కూడా ఏదో ఏమో చెప్పినట్టుగా, రేపల్లికి నేను పోనని కరాఖండిగా చెప్పినట్టుగా, నువ్వు రేపల్లికి పోకుండా ఉంటే గెట్ అవుట్ అని అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి రేపల్లికి పోయి అక్కడ ఏం పెరికట్ల కట్టాలనో, మరి చిలకలూరుపేటలో పెరికట్లు కట్టిన కట్లన్నీ అమ్ముకునిందా, లేదంటా ఉంటే ఇంకా ఏమన్నా కట్ల కొరవడాయా, ఏందని వ్యవహారం అనేది ఒకసారి మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే చిలకలూరుపేటలో చేయనటువంటి అవినీతి, చేయనటువంటి అక్రమాలు పనులు ఏమీ లేవు. ప్రతి ఒక్కటి చేసింది. తర్వాత గుంటూరుకు పోయింది, గుంటూరులో ఓడిపోయింది. ఇప్పుడు ఇంకా రేపల్లో కూడా ఇక్కడ మింగదు పాడినంటే ఇంకేడిగిన పంపించారా నన్ను? అంటే నన్ను తిప్పుతూ ఉంటారా రాష్ట్రం అంతా? నాకంటూ ఒక నియోజకవర్గం ఉన్నది, నేను ఆ నియోజకవర్గం నుంచే నేను ప్రాతినిధ్యం వహించాను మన పార్టీ తరఫున, మీరు అవకాశం ఇచ్చితే అని రజనమ్మ చెప్పినట్టు జరుగుతూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, నేను ఎన్నికల సమయంలో ఈ శాసనసభ్యుల్ని మార్చేటువంటి క్రమంలో ఈ చెత్త తీసుకొని పోయి పక్క నియోజకవర్గంలో ఇచ్చే చెత్త అయితే తప్ప బంగారు కాదు, ఎక్కడుండే వాళ్ళు అక్కడే ఉండి డిపాజిట్లు అన్నా వచ్చాయని చెప్పిన మాట వాస్తవం. మీరు నా మాట అనుకుంటా మీ ఇష్టానుసారంగా మీరు ముందుకు పోయిన తద్వారా వచ్చినటువంటి ఫలితాలే ఈ 11. ఇకనైనా సరే రజనక్కను వాడుకోండి. మీరు ఇష్టప్రకారం నియోజకవర్గాలు తిప్పకుండా ఏదైనా సరే ఒక నియోజకవర్గాన్ని అప్పచెప్పి ఆ ఊరే అప్పచెప్పండిలే. అంటే నేను నా ఊర్లోనే ఉంటా, ఏమేదో కొన్ని శబ్దాలు చేసింది, కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇచ్చింది కదా మీడియా ముందు.
సరే ఈమెదో ఇచ్చింది, సరే ఏదో జరిగింది. సరే రజనీ గారు ఏమన్నా కొత్త పార్టీ పెడతారా, చిలకలూరుపేటకే సంబంధించి ఒక పార్టీని ఏమన్నా రిజిస్టర్ చేసుకొని నేను పత్తిపాటి పుల్లారావు మీద గెలవాలా, ఖచ్చితంగా గెలుస్తాను అని చెప్పి ఏమో చెప్తానే ఉన్నది కదా చాలా రోజుల నుంచి. ఇక్కడ ఏమన్నా ఆ క్రమంలో ఏమన్నా ముందుకు పోతుందా? సరే ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, మన సజ్జల గారు ఇటువంటి అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నా. ఆ రజనీ గారిని మన పార్టీలోనే ఉండే విధంగా, చిలకలూరుపేటలోనే ఆమె ప్రాతినిధ్యం వహించేట్టుగా చూసుకుంటారని కూడా ఆశిస్తూ, ఏది ఏమైనప్పటికీ కూడా విడుదల రజనీ ఈ విధంగా నియోజకవర్గాల మార్పిడి పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.